గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నీట్ 2026 ఎగ్జామ్ కంప్లీట్ అయింది. రిజల్ట్స్ వచ్చాయి. స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చింది. కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అయింది. 15% ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ 85% కూడా షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 4th ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏపీలో 5th ఆగస్ట్ కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నా సరే నీట్ 2026 ఎగ్జామినేషన్పై కోర్టు కేసులు ఇంకా కంప్లీట్ కాలేదు. కొంతమంది క్యాండిడేట్స్ ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఇక్కడ పిటిషనర్స్ యొక్క ఆరోపణ ఏంటి అంటే, నీటి విద్యార్థుల యొక్క ఆరోపణ ఏంటి అంటే, తాము ఎగ్జామినేషన్లో చూస్ చేసుకున్న సరైన సమాధానాలు మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పబ్లిష్ చేసిన ఓఎంఆర్ కాపీలో ఉండే ఆన్సర్స్ భిన్నంగా ఉన్నాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ డిఫరెన్సెస్ కారణంగా తమకు ర్యాంక్లో తీవ్రమైన అన్యాయం జరిగిందని పిటిషనర్స్ వాదిస్తున్నారు. ఈ కేసులో టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 6 మంది ఉన్నారనమాట. నీట్ యూజీ 2026లో వీళ్ళకి 600 to 650 600 నుంచి 650 మార్కుల వరకు రావాలట. ఓఎంఆర్ షీట్స్లో ఉన్న డిఫరెన్సెస్ కారణంగా తమకు అన్యాయం జరిగింది, మేము బెస్ట్ ర్యాంక్ను కోల్పోయామని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చూసి మేము గుర్తించిన సమాధానాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఓఎంఆర్ షీట్లో కనిపిస్తున్న సమాధానాలు ఆన్సర్స్ ఒకేలా లేవు అనేది పిటిషనర్స్ యొక్క వాదన అనమాట. ఈ కేసును సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. మన భారత ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలో ఉండే ధర్మాసనం ముందుకు ఈ కేసు రావడం జరిగిందనమాట. పిటిషనర్స్ తరఫున అడ్వకేట్ ఈ కేసును అత్యంత ఎమర్జెన్సీ కేసుగా అడ్మిట్ చేసుకోవాలని కోర్టును కోరారు. బట్ దీనికి అంత ఎమర్జెన్సీ ఏముందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అయితే నీట్ 2026 కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిన నేపథ్యం, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఈ కేసు యొక్క ఎమర్జెన్సీ విషయాలను సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో సుప్రీంకోర్టు కేసును అడ్మిట్ చేసుకుంది. త్వరలో విచారణ జరగబోతోంది. 12th ఆగస్ట్ వరకు మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉంది. అంతలోపు ఏదైనా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తుందేమో చూడాలి. ఒకవేళ 12th ఆగస్ట్ తర్వాత అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవడము, సీట్ అలాట్మెంట్ ఇవన్నీ చకచకా జరిగిపోతాయి. సో సుప్రీంకోర్టు ఎంత అర్లీగా తమ గైడ్ లైన్స్ని జారీ చేస్తే ఈ కౌన్సిలింగ్ పైన ప్రభావం తక్కువగా పడుతుంది. టైం తీసుకునే కొద్దీ కౌన్సిలింగ్ పైన ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. కారణం ఏంటి అంటే, క్యాండిడేట్స్ చెప్తున్నది 600 to 650 మధ్యలో స్కోర్ చెప్తున్నారు. ఒకవేళ క్యాండిడేట్ చెప్పేదే నిజమైతే క్యాండిడేట్స్ 15% ఆల్ ఇండియా కోటాలో ఎక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. నేషనల్ వైడ్ ఇష్యూ కాబట్టి కొంతమంది క్యాండిడేట్స్ లోకల్గా సీట్ తీసుకోవాలని భావిస్తే స్టేట్ కోటాలో కూడా 85% కోటాలో కూడా వీరు సీట్ ఆశించవచ్చు. ఫలితంగా 15% కోటా పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, 85% స్టేట్ కోటా పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ క్యాండిడేట్స్ చెప్తున్న 600 to 650 మార్క్స్ వాళ్ళకి నిజంగా వచ్చి ఉంటే, ఒకవేళ ఫేక్ కేసులు ఏమైనా ఉంటే సుప్రీంకోర్టు వాటిని కొట్టేయడం కూడా జరుగుతుంది. బట్ ఏదేమైనా కౌన్సిలింగ్ పైన తక్కువ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. నీట్ 2026 కౌన్సిలింగ్ అనేది 140,000 మంది జీవితాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ఇది. So we have to wait for Supreme Court guidelines. Thank you for watching this video.